మంచిది. దైవజనులు వెంకటేష్ పాస్టర్ గారు చెప్పినట్టుగా ఈ ఎగ్జిట్ అయిపోయినోడు ఈ బ్యాచ్తో చేరి, ఆర్టీఎఫ్ బ్యాచ్తో చేరి అన్ని అబద్ధాలు వాడు పలికాడు. నేను ఓఫీర్ గారిని అడిగాను, మనము చర్చకు పోవాలని బలవంతం చేశాను అన్నాడు. అసలు వాడి ప్రమేయం ఏం లేదని ఇప్పటిదాకా పాస్టర్ జేమ్స్ జగదీష్ గారు తేటగా చెప్పారు. తర్వాత ఇప్పుడు ఆస్వాల్డ్ జే స్మిత్ గారు చెప్పిన మాట యుగాంతంలో రాశాడు. నేను అది అమెరికాకి ఆ బుక్స్ తెప్పించుకొని చదివాను. నేను అయ్యగా ఓఫీర్ గారిని అడిగితే, నేను చదివినప్పుడు ఉండే బాబు ఓల్డ్ ప్రింట్, మరి ఇప్పుడు లేదంటే మరి నేనేం చేయను అని అన్నాడు. ఒక దైవజనుని మాట రాశానని చెప్పినప్పుడు ఒక పెద్ద ఆయన మీద అట్లా నిందలు మోపకూడదు కదా, ఇది అబద్ధం కదా, ఇది సమంజసం కాదా అని ఏదేదో పిచ్చి వాగుడు వాగాడు వాడు. అయితే దేవుని బిడ్డలారా, అయ్యగారు ఆ మాట యుగాంతం గ్రంథంలో రాశారు. తెలుగులో అది చదివి ఆ స్మిత్ గారు, ఆస్వాల్డ్ జే స్మిత్ గారు మాట కూడా నేను ఇంగ్లీష్లో చదువుతాను. అయితే సారీ పాస్టర్ గారు, క్వశ్చన్ నేను ఒక్కసారి క్లియర్ గా అడుగుతాను, ఎందుకంటే క్వశ్చన్ మస్ట్ బి వెరీ క్లియర్ ఫర్ ఆడియన్స్ సేక్. ప్రశ్న ఏంటంటే, నిమ్రోదు ఆత్మ బాటమ్లెస్ పిట్ నుండి, అగాధ కూపంలో నుండి నిమ్రోదు ఆత్మ అంత్యాబద్ధ క్రీస్తులోకి వస్తుంది అనే మాట పలానా బుక్ లో ఉంది, ఆ ఆథర్ వచ్చేసి ఆస్వాల్డ్ జే స్మిత్, ఆ బుక్ లో ఉంది అని రంజిత్ ఓఫీర్ గారు క్లెయిమ్ చేశారు. సో ఇక్కడ ఎగ్జిట్ మినిస్ట్రీస్ ఒక బ్రదర్ అక్కడ ఆర్టీఎఫ్ లో మాట్లాడుతున్న ఆయన ఏం చెప్పారంటే, అది నేను న్యూ వర్షన్ తెప్పించుకొని చూసాను, దాంట్లో లేదు. ఓల్డ్ వర్షన్ తెప్పించుకొని చూసాను, దాంట్లో కూడా లేదు. ఒక సేవకుడు ఒక బుక్ రాసి దాంట్లో ఉన్నది అతను ప్రూవ్ చేయలేకపోతే అతను అబద్ధ సేవకుడే కదా. ఇప్పుడు నా ప్రశ్న, ఇది ఉందా ఈ బుక్? అంటే ఆస్వాల్డ్ జే స్మిత్ గారు చెప్పారా, రంజిత్ ఓఫీర్ గారు చెప్తున్నది ఆయన చెప్తుంది కరెక్టా, ఆయన అబద్ధం చెప్పారా సత్యం చెప్పారా, అది మీరు ప్రూవ్ చేయండి. ఆ పేరు ప్రస్తావించారు, ఇక్కడ ఉంది, మీరు చూడొచ్చు. నేను పేజ్ నంబర్ చేశాను, పేజ్ నంబర్ యుగాంతం గ్రంథములో పేజ్ నంబర్ 119, 120 వచనాలలో పేజెస్లో ఇంతకు ఏం జరిగింది అనే టైటిల్, ఆ ప్రశ్న కింద రంజిత్ ఓఫీర్ గారు వివరణ ఇచ్చుకుంటూ వచ్చారు. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 8వ వచనములో చెప్పబడిన ఆ మాటకు వివరణ ఇస్తూ, పాతాళంలో అగాధ కూపములో పాతాళములో ఒక దుష్ట ఆత్మ, దురాత్మ కొన్ని వేల సంవత్సరాల నుండి పైకి రావడానికి, నాశనమునకు పోవుటకు సిద్ధముగా ఉన్నది అని అక్కడ వివరణ ఇచ్చారు. ప్రకటన 17వ అధ్యాయం 8వ వచనానికి వివరణ ఇస్తూ, ఆ పాతాళములో ఉన్న ఆ ఆత్మ బయటికి వచ్చి సిరియా రాజు మృతదేహంలో ప్రవేశిస్తుంది అని ఓఫీర్ గారు ఇక్కడ చెప్పారు. అయితే ఇట్లాగే జరుగుతుంది అని ఇది చూపినాను, ఇలాగే జరుగుతుంది అని ఓఫీర్ గారు అక్కడ చెప్పారు. ఆస్వాల్డ్ జే స్మిత్ గారు కూడా ప్రాఫెసీ వాట్ లైస్ అహెడ్ అనే తన గ్రంథములో చెప్పారు అని కోట్ చేశారు. ఓఫీర్ గారు ఇలా కోట్ చేశారు, నేనేమో ఆ బుక్స్ తెప్పించుకొని ఆ స్మిత్ గారి బుక్ తెచ్చి నేను చూశాను, అందులో లేదు. ఓఫీర్ గారు అబద్ధం ఆడారు. పాత వర్షన్లో ఉండే బాబు, నేను చదివినప్పుడు ఉండే, మరి కొత్త ప్రింట్లో లేదేమో అని అన్నారు. అబద్ధం చెప్పారు రంజిత్ ఓఫీర్ గారు.
అప్పుడు నేను చికాగోలో లైబ్రరీ నుండి తెప్పించుకొని నేను చదివాను, చూశాను. స్మిత్ గారి ఆ బుక్లో లేదు అన్నాడు ఈ ఎగ్జిట్ మినిస్ట్రోడు. అయితే ఉన్నది అని మీరు సర్చ్ చేసుకోవచ్చు. ఆ బుక్ ప్రాఫెసీ వాట్ లైస్ అహెడ్ అనే గ్రంథంలో, ఆస్వాల్డ్ జే స్మిత్ గారి గ్రంథంలో 107, 108 పేజెస్లో ఆ మాట చెప్పబడ్డది. యాంటీ క్రైస్ట్ గురించి వారు రాస్తూ, ది యాంటీ క్రైస్ట్, away down in the bottomless pit is the spirit of the unclothed demon. For some 2000 years he had awaited the summons. He may be Judas Iscariot, who knows. అని స్మిత్ గారు ఇస్కరియోత్ యూదా అయి ఉండొచ్చు, ఎవరికి తెలుసు అంటూ తర్వాత వాడు యాంటీ క్రైస్ట్ అనే మాట చెప్తాడు. అక్కడ వచనం కోడ్ చేస్తున్నాడు. కొంచెం క్రిందికి వస్తే, yes please display again. I cannot say but in 2 Thessalonians 2nd chapter 1 to 12 verses, the Antichrist is called the man of sin, the son of perdition. Doubtless he will be a reincarnation. God resurrected his Christ and Satan will resurrect his. దేవుడు తన కుమారుడైన క్రీస్తును పునరుద్ధానం చెందించాడు. అట్లాగే సేటన్ కూడా వాని కుమారుణ్ణి పునరుద్ధానం చెందిస్తాడు అనే మాట అక్కడ చెబుతూ వారు ఇంకా ముందుకు ఇలాగన్నాడు. రెవల్యూషన్ 17:8 ఆ వర్స్ కోట్ చేస్తూ, he is spoken of as the beast that was and is not and shall ascend out of the bottomless pit and go into perdition. ఈ మాట ఎత్తిపట్టి స్మిత్ గారు చెప్పారు. బయటికి వచ్చి ఒక శరీరములో దూరుతుందని 108వ పేజీలో కూడా ముందుకు మీరు చదివితే అవన్నీ అక్కడ చెప్పబడ్డాయి. ఇంకా కొంచెం కిందికి వచ్చినాక 108వ పేజీలో వారు ఇలాగా చెబుతున్నారు. Paul's description of the Antichrist is in 2 Thessalonians 2nd chapter 1 to 12 verses, is clear and precise. He tells us how God is opposed and he himself exalted, how he seeks to take a place occupied by Christ, the position for the covering of which Satan in the long ago lost his throne. He also decides the destruction that awaits. ఇక్కడ చక్కగా ఈ 107 చెప్తున్నాను, మీరు నోట్ చేసుకోండి. అవకాశం ఉంటే ఆ బుక్ తెప్పించుకొని చదవండి. ప్రాఫెసీ వాట్ లైస్ అహెడ్, రచయిత ఆస్వాల్డ్ జే స్మిత్ గారి గ్రంథం 107, 108 పేజెస్లో ఈ విషయం వారు చెప్పారు. అయితే రంజిత్ ఓఫిర్ గారు యుగాంతంలో చెప్పింది ఏంటంటే, నిజానికి సిరియా రాజు పునరుద్ధానుడు కాలేదు. ఆ విధంగా ప్రపంచ ప్రజలకు నమ్మకం కలిగించడానికి సాతాను ఆడిన ఒక నాటకం మాత్రమే అది. నిజానికి సిరియా రాజు మృత శరీరాన్ని ఆవేశించింది వేరొక ఆత్మ. ఆ ఆత్మ శతాబ్దాల తరబడి కాదు సహస్రాబ్దాల తరబడి ఈ అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంది. ఈ విషయం చాలామందికి నమ్మశక్యము కానిదిగా కనిపించవచ్చు. ఈ సంభవం సరిగ్గా ఇలాగే జరుగుతుందని
ఆస్వాల్డ్ జే స్మిత్ గారు నమ్మారు. తన గ్రంథం ప్రాఫెసీ వాట్ లైస్ అహెడ్ లో వ్రాశారు. ఓఫిర్ గారు ఆ గ్రంథాన్ని ఎత్తిపట్టి చెప్పారు. అది 107, 108 పేజీల్లో చెప్పబడ్డది. ఇప్పుడు ఈ దుర్మార్గుడు, ఈ వెళ్ళిపోయినోడు మా దగ్గర నుండి, వాడు ఏం చెప్తున్నాడు? అన్ని అబద్ధాలు చెప్పాడు రంజిత్ ఓఫిర్ గారు, అసలు ఆ బుక్లే చదవలేదు. మళ్ళీ నేను ప్రెజరైజ్ చేస్తే అప్పుడు ఉండే ఇప్పుడు లేదని తప్పించుకున్నాడు అన్నాడు. ఇక్కడ కనబడట్లేదా? చూడండి మీరు, ఆ గ్రంథం తెప్పించుకొని చూడండి. ఇందాక పాస్టర్ వెంకటేష్ గారు చెప్పినట్టు బిలాముకు తర్వాత కళ్ళు మూసుకుపోయినాయి. ఎందుకు అసలు బిలాం ఎందుకు ఇట్లా అయిపోయాడంటే వాడు ధనాపేక్ష పరుడు అయిపోయినందుకు. నిర్గమకాండం 23వ అధ్యాయంలో ఆ వచనం చక్కగా చెప్పబడ్డది. అక్కడ చూద్దాం. బిలాము నిర్గమకాండం 23వ అధ్యాయము 8వ వచనం. లంచము తీసుకొనువాడు లంచము తీసుకొనకూడదు, లంచము దృష్టి గలవానికి గ్రుడితనము కలుగజేసి నీతిమంతుల మాటలకు అపార్థము చేయించును. బిలాము కళ్ళెందుకు మూసుకుపోయినాయి? వాడు ధనాపేక్ష పరుడైనాడు, వాడు నశించిపోయాడు. వాని గురించి యూదా పత్రికలో చెప్పబడింది 11వ వచనం. అయ్యో వారికి శ్రమ, వారి కైను నడిచిన మార్గంలో నడిచారు, కోరహు చేసినట్టు తిరస్కారం చేశారు, బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి అని. బిలాం నశించిపోయాడు, నరకానికి పోతాడు. నశించరి అని అన్నాడంటే బిలాం నశించిపోయాడు. బిలాం చేసిన పాపం ఏంటంటే ధనాపేక్ష పరుడై దేవునికి విరోధంగా ఇశ్రాయేలును శపించాలని బాలాకు రాజు మాట విని వెళ్ళాడు. దేవుడు వాని నోట్లో శాపవచనం పలకనీయకుండా పరిశుద్ధాత్ముడు కంట్రోల్ చేసి ఆశీర్వచనమే పలికించాడు. తరువాత వాడు ధనం కొరకు బాలాకు ఒక బోధ నేర్పించిపోయాడు. ఒక దుర్బోధ ఏంటంటే ఇశ్రాయేలీయులను పాపము చేయించు, జారత్వం చేయించు, విగ్రహారాధన చేయించు, విగ్రహాలకు బలిచ్చిన వాటిని తినేటట్టు చెయ్యి, వాళ్ళ దేవుడు వాళ్ళను మొత్తేస్తాడని ఒక బోధ చేసిపోయాడు. ఈ మాట మనకు ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయములో మనకు కనబడుతుంది. 14వ వచనం. అయినను నేను నీ మీద తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేవనగా విగ్రహముకు బలిచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయునట్లును, ఇశ్రాయేలీయులకు ఉరియొడ్డుమని బాలాకుకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారు. బాలాకు రాజుకు బిలాము ఒక బోధ నేర్పించిపోయాడు. 2 విషయాలు, విగ్రహాలకు బలిచ్చిన వాటిని తినేటట్టు చెయ్యి, ఇంకొకటి వారి చేత జారత్వం చేయించు. ఈ 2 పనులు చేస్తే వాళ్ళ దేవుడు వాళ్ళని మొత్తి చంపేస్తాడన్నాడు. ఈ సంగతి సంఖ్యాకాండం 25లో వాళ్ళు పర్ఫెక్ట్గా అమలు చేశారు. ఆ దినమున దగ్గర 22 లేక 23 వేల మంది ఆ జారత్వం చేసి విగ్రహాలకు బలిచ్చిన వాటిని తిన్నందు చేత చచ్చిపోయారు. దేవుడు వారి మీదికి తెగులు పంపాడు. బిలాము ఎందుకు అట్లా చేశాడంటే ధనం కోసం. బాలాకు ఆఫర్ మంచిది ఇచ్చిండు, పెద్దది. ధనాపేక్ష పరుడై గుడ్డోడైపోయాడు. ఇప్పుడు వీడి గతి అంతే. వెళ్ళిపోయిన వీడు, ఎగ్జిట్ అయిపోయిన వాడు ధనాపేక్ష పరుడై ఓఫిర్ గారి దగ్గర ఉంటే ధనం ఏం రాదు అని వెళ్ళిపోయి వాడేదో లాభాపేక్షతో దుష్ట బుద్ధితో వెళ్ళిపోయి ఇప్పుడు ఓఫిర్ గారి మీద ఇలాగ మాట్లాడుతున్నాడు. మరి ఇక్కడ ఉన్నంత కాలం నువ్వే ప్రవక్తకు ఆహో ఊహో అని 20 ఏండ్లు చేశానని చెప్పుకుంటున్నా. మరి 20 ఏండ్లు ఏమైంది? మరి ఇప్పుడు పోయినాక ఎందుకు కనబడట్లేదు ఆ సత్యం అంటే గుడ్డోడైపోయాడు. అది లేఖనం. లంచం అంటే ధనాపేక్ష పరుడై
ఇప్పుడు గుడ్డోడు అయిపోయింది. గుడ్డోడు అయిపోయింది కాక సత్యము కొరకు రోషం కలిగి పనిచేస్తూ దేవుని ప్రణాళిక ప్రకారం ముందుకు పోతున్న ఒక ప్రవక్త మీద నిందలు మోపుతున్నాడు. వాడు ఒక బద్మాషి అని మేము అంటున్నాం.